చాలాసార్లు ఈ మాట చెప్పాను, మరలా ఒక మాట చెప్తున్నది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మందిరానికి వచ్చే విశ్వాసి అనే ఒక ముద్ర పడిపోవాలి మీ విషయంలో. ఈ మీకు ఇక అవకాశాలు ఏమి ఉండదో, లేకపోతే ఊళ్ళో ఉండదో, లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుందో అందుకని వచ్చి ఉండదు, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఆరాధనకు మాందు అనేటువంటి స్టాంపు మీకు పడాలి. ఏమో ఏ గూగుల్ ఎట్టా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మాందో అనే స్టాంపు పడకూడదు మీ మీద. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానక మందిరానికి వచ్చే లిస్టులో మీ పేరు ఉండాలి. అర్థమవుతుందా? చాలాసార్లు మనం అనుకునే పొరపాటు మాట ఏంటంటే, అసలు మందిరానికి వచ్చే వాళ్ళంటే వాళ్ళకి ఏ పని పాట లేదు. మాకైతే గ్యాదులు ఉన్నాయి చెప్పరండి, మన వాళ్ళకైతే మగ్గాలు ఉన్నాయి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకైతే ఉద్యోగాలు ఉన్నాయి, అంకులకి అయితే ట్రాక్టర్లు ఉన్నాయి, అట్ట ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? వాళ్ళకి పని పాట లేదు కాబట్టి వాళ్ళు బుధవారం కూటానికి వెళ్తారు, శనివారం కూటానికి వెళ్తారు, శుక్రవారం కూటానికి వెళ్తారు. ఇవన్నీ వాళ్ళు వెళ్తారు. మనకు అసలు ఇవన్నీ కుదరవు. అసలు మనం అట్ట వెళ్తే కూడా లోకం అయిపోతాం అనుకునే విచిత్రమైన ఆలోచనలు కూడా ఉంటాయి మనకు. విచిత్రమైన ఆలోచనలు అంటున్నా, అర్థం చేసుకోండి. ఎన్ని పనులున్నా మందిరానికి రావడం మీకు క్షేమం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఒత్తిడున్నా దేవుని దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుడు మనకు అందుబాటులో అన్ని ఇచ్చాడు. జగదీష్ ఇప్పుడున్న ప్రాంతంలో నేను అన్నాను, మరి దగ్గరలో తెలుగు ఆరాధన ఎక్కడ ఉందండి? జైపాల్ గారి దగ్గరికి వెళ్తున్నాను. గంట పడుతుందంట ప్రయాణం. ఆరాధనకు వెళ్ళడానికి గంట పడుతుందంట. 9ంటికి ఆరాధన మొదలైతే 2 గంటలు అవుతుందంట. 2ంటికి ఆరాధన ముగిస్తున్నారు. అప్పుడు వచ్చి ఇంటికి, లేకపోతే గదికి, ఇంటి రూమ్కి వచ్చి అప్పుడు భోజనం చేస్తాను. అంటే 2ంటికి అయితే 8ంటికి వస్తాడు. అన్నీ చకచక వాహనాలు దొరికితే 3 అవుతుంది. దేవుడు మనకు అన్ని అందుబాటులో ఇచ్చాడు. మీలో ఎవరైనా గంట ప్రయాణం చేసి వచ్చే పరిస్థితి ఉందా? అరగంట ఉందా ప్రయాణం? ఒక 5 నిమిషాలు మీరు మందిరంలోకి రావచ్చు. దేవుడు అట్లా అవకాశం మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మానక మందిరానికి రావడానికి ఇష్టపడండి. సాకులు చెప్పకండి, కారణాలు వెతుక్కోకండి. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడండి. ప్రభువు మీ ఆశను చూస్తాడు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఆటంకాలు ఉన్నప్పుడే ప్రజలు మందిరానికి వచ్చారు, అవకాశాలు లేనప్పుడే అవకాశం చేసుకుని మరి మందిరానికి వచ్చారు. కానీ ఇప్పుడు అవకాశాలు ఉన్నా కూడా రాని వాళ్ళు కొద్దిమంది. అంటే ఆశ లేదు లోపల. ఆశ ఉంటే ఏం చేస్తాం? ఏదో ఒక రకంగా వీలు కలుగ చేసుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. ఏంటో ధరిస్తుంది అంటే చూడు, సిగ్నల్ తగ్గిందా లేకపోతే ఛార్జింగ్ తగ్గిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద మనం ఇలా కూడుకోవడం చాలా అవసరం. ఇక్కడ కూడుకున్నప్పుడు ఏముంది చెప్పండి? అన్ని ప్రయోజనకరమైన సంగతులే, అన్ని ఆత్మీయంగాను అన్ని కోణాల్లోనూ అవసరమైన విషయాలే మీకు బోధించబడతాయి. ఎస్సి చాలా బిజీగా ఉన్నట్టున్నాను, ఇటు చూడు. కాబట్టి మానక ప్రతి కూటంలోకి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మట్టుకు నేనైతే 1 నిమిషం కూడా టైం పాస్ చేయడానికి ఆరాధన కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. అసలు ఏదో
డొల్లించుకుపోవాలి కాబట్టి ఏదో రకంగా డొల్లించుకుపోదామనే లెక్క అయితే నాకు ఎన్నడూ ఉండదు, ఉండకూడదు. ప్రతి నిమిషం ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండాలనేది నా ప్రార్థన. ఆ విధంగా ప్రభు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభువే కనికరించి సరిచేస్తారు. కానీ మానక మందిరానికి రండి. దేవుని స్తోత్రం. దేవుని మీద అలగమాకండి, దైవజనుని మీద అలగమాకండి, పాస్టమ్ గారి మీద అలగమాకండి, విశ్వాసం మీద అలగమాకండి. ఎవరి మీద అలిగి మందిరాన్ని మానేయకండి. ప్రతి కూటంలోనికి రండి. ఏదైనా ఉన్నా సమస్య దేవునికి అప్పు చెప్పండి. దేవుడు అన్ని చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిడున్నంత కాలం నేను రానంటే ఎవరికి నష్టం చెప్పండి? ఆవిడకే నష్టం ఉండదు, ఆవిడ బాగానే ఉంటుంది. నష్టపోయేది నువ్వే. కాబట్టి మనుషుల గురించో ఇంకా వేరే వాటి గురించో దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి. దేవుని సన్నిధి చాలా అమూల్యమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కోళ్లపాలెం నుండి ఆ ఉప్పేగూడ వంతెన వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం వృద్ధులు బరువారం కోటానికి. నేను ఇప్పుడు చూస్తే చీకట్లో ఆ గుంటల రోడ్లో దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు, కానీ ఆశ లేదు లోపల. ఆనక ప్రతి కూటానికి రండి, ప్రభు మనతో మాట్లాడతారు. ప్రతి కూటం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని స్తోత్రం. మనుషులు ఎంతమంది అనేది ప్రాముఖ్యం కాదు. 2 ఉన్నారా, 3 ఉన్నారా, 30 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా? ప్రభువు నువ్వు. నా ప్రభువుతో నేను ఉండాలి, నా ప్రభువు నేను ఆరాధించాలి, నా ప్రభు మాటలు నేను వినాలి. ఆ వాంఛతో మీరు ప్రభు దగ్గరికి మీ మనసుని సిద్ధపరచుకుని వస్తే ప్రభు మిమ్మల్ని సంతోషంతో నింపి పంపుతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాత్రి 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనం కొన్ని మాటలు చూసాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు రాత్రి తెలియపరిచాడు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి కొన్ని మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాం. 23వ వచనం మీద చూడండి. ధనవంతుడు లాజరు ఉపమానం. యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పి బోధించాడు. పరలోకపు సంగతులు మనుషులకు అర్థం కావు, ఎందుకంటే దాన్ని ఎన్నడూ ఎవరు చూడలేరు. కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించి ప్రజలకు బోధించడం కోసం ఆయన అనేక విషయాలు కథల రూపంలో చెప్పాడు. ఇది కూడా ఒక కథ అనుకునే వాళ్ళు ఉన్నారు, కాదు ఇది జరిగింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు ఒట్టి మాటలు చెప్పడు. ఒక మాట చెప్పాడంటే అందులో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఒట్టి మాటల ఊరికే మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడామంటే వినేవారికి మేలు కలగాలి. మిగతా మాటల వలన మనకు క్షేమం కాదు, వాళ్ళకి క్షేమం కాదు, దేవునికి మహిమ రాదు. యేసు ప్రభు మరి ధనవంతుడి గురించి లాజరు గురించి చెప్పాడు. మొట్టమొదటి భాగంలో వారి భూమి మీద ఎలా జీవించారో చెప్పాడు. తర్వాత వారిద్దరూ చనిపోయినట్టుగా రాయబడింది. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం అనుకుంటాం డబ్బున్నవాడు చనిపోతే చెప్పండి హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేవాడమ్మా, తీసుకెళ్లే లోపే అయిపోయాడు అనుకుంటాం. సరే పేదవాడు చనిపోతే డబ్బులుంటే చనిపోయేవాడు కాదమ్మా, డబ్బులు లేక చనిపోయాడు అనుకుంటాం. మనం ఏందనుకున్నా మనిషి వెళ్ళవలసిన వాడే తప్ప ఉండవలసిన వాడు కాదు. అతడు ధనవంతుడే కావచ్చు, సామాన్యుడే కావచ్చు. భూమి మనకు శాశ్వతం
కాదు. ఈ భూమి మనం ఇక్కడ పర్మనెంట్ గా ఉండే ప్లేస్ కాదని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లాజరు పేదవాడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు భూమి మీద అతనికున్న స్థితిని బట్టి, ధనాన్ని బట్టి, అంతస్తుని బట్టి బహుగా సుఖపడ్డాడు. ఈ లాజరు దరిద్రుడు అని రాయబడింది. దరిద్రుడు అంటే అర్థం ఏంటి? తినడానికి లేనివాడు, ఉండడానికి లేనివాడు, కట్టుకోవడానికి లేనివాడు, అసలు ఏమీ లేనివాడు. అది దరిద్రుడు అంటే. పేదవాడు అంటే ఒక రకం. పేదవాడు అంటే ఏంటి? ఏదో ఏ పూట దా పూట తింటాడు. కనీసం ఒక నెల రోజులకు సరిపడా బియ్యం లేకపోయినా ఏ పూటకు ఆ పూట బియ్యం కొనుక్కొని తినే స్తోమత ఉన్నాడు పేదవాడు ఒక రకం. కానీ దరిద్రుడు అంటే ఏంటి? అది కూడా లేనివాడు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుర్చీలు ఖాళీ అయినాయండి, లేరా? ఉన్నారా? ఉన్నారా? ఓకే ఓకే ఓకే. దేవుని స్తోత్రం. అతనికున్న దరిద్రతలోనే అతడు ఎన్నడూ దిగులు చెందగా జీవితాన్ని నడిపాడు. ఈ జీవితాన్ని నడపటం అనేది ఉంది చూశారు, అది ఒక కృప. కొద్దిమంది ఊరకి 5 దినాల్లో చచ్చిపోతున్నారు. మా ఊరు పక్కనే, అంటే నేను పనిచేసే పెదపూడి పక్కనే పెడసన గంటి పాలెం అని ఉంది, ముత్తరాజు పాలెం అంటారు దాన్ని. అక్కడ ఒక పాప చనిపోయింది. ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ జాయిన్ అయిందట. తనంతట తానే ఊరి పట్టుకు చనిపోయింది. తల్లిదండ్రులు ఇంట్లో లేరు, పనికి వెళ్ళారు, చనిపోయింది. ఏంటంటే పిచ్చి కారణం. పిచ్చి కారణం. జీవితం ఎంత విలువైందో అర్థం కావట్లేదు. బైబిల్లో రాయబడింది, అతడు చనిపోయి, అంటే సహజంగా చనిపోయాడు అతడు, అంతేగాని ఉరిపెట్టుకు చనిపోలా. దరిద్రతగా ఉంది, పేదరికంలో ఉన్నాను, గడవట్లేదు, కాబట్టి బతికేందుకు చచ్చిపోతే బాగుండని అనుకుని చచ్చిపోలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? బలహీనమైన ఆలోచనలు చేసేవాడు పరలోకంలో ఉండలేడు. గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యంలో దేవునితో మీరు ఉండాలంటే ఊరికే బలహీనంగా ఆలోచించకూడదు. ఎందుకు ఈ బతుకు? కొద్దిమంది తీసేసుకో ప్రభా, ఏంటంట, తీసేసుకో ప్రభా. ఏం చేస్తారంట? తీసేసుకుంటే మళ్ళీ పంపించు ప్రభా అంటే మళ్ళీ పంపించాలన్నమాట భూమి మీదకి. ఇక వాళ్ళ ఇష్టం, తీసేసుకోమంటాం, పంపించమంటాం. అట్లా కుదురుద్దా? తీసేసుకోమన్నంత మాత్రాన్ని తీసేసుకోడు. అవి పిచ్చి ప్రార్థనలు, అర్థం లేని ప్రార్థనలు. నిరాశ చెందకండి, నిస్పృహలో ఉండకండి, దిగులు పడుతూ కూర్చోకండి. పరిస్థితి ఎంత దయనీయమైన, ఒక గొప్ప ఆయన అన్నాడు, పరిగెత్తండి. పరిగెత్తలేకపోతున్నారా? నడవండి. నడవలేకపోతున్నారా? కనీసం దేకండి. కానీ ఏదో రకంగా ప్రయాణం చేయండి. అంతేగాని ఇక అయిపోయింది నా పని అని అక్కడే కూర్చోవద్దు. మనం ఆత్మీయ యాత్రలో ఉన్నాం. మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి తప్ప ఆగిపోవడానికి, వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎన్నడూ చనిపోవాలనుకోలేదు, చనిపోవడానికి ప్రయత్నం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య దేవుని చిత్తం కాదు. ఆత్మహత్య చేసుకున్న వారు దేవుని రాజ్యంలో ఉండరు. అర్థమవుతుందా? కొన్నిసార్లు అక్కడక్కడ వార్తలు వింటాం, పాస్టర్ గారు చచ్చిపోయాడని, ఆత్మహత్య చేసుకుని. అంటే అర్థమేంటి? ఒకవేళ ఎంత బలమైన కారణంతో చనిపోయినా, కానీ నరకం సంగతి అక్కడ పెడితే అసలు పాస్టర్ గారికి అసలు జీవితం అంటే ఏంటో అర్థం అవ్వాలా. చాలా మందికి బోధించాడు, కానీ కళ్ళు తెరిచి నా వైపు చూస్తారా? చూడండి, కొంతసేపు చూడండి, ఓర్చుకోండి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు అర్థం అవలా, ఏం బోధించాడో ఆయనకే తెలియదు. అసలు మీరు కూడా ఏం వింటున్నారో మీకు తెలియాలి, నేను కూడా ఏం బోధిస్తున్నానో నాకు తెలియాలి. జీవితం దేవుని వరప్రసాదం. మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావంటే దేవుని కృప. కుక్కగానో, పిల్లిగానో, నక్కగానో, బల్లిగానో, ఇంకో రకంగానో పుట్టించవచ్చు దేవుడు. కానీ దేవునికి నీ పట్ల ప్రణాళికలు ఉన్నాయి, కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. భూమి మీద నిన్ను ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉంచే క్రమంలో కొన్నిసార్లు దయనీయమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. అనుకున్నట్లుగా ఏదీ జరగదు, ఆశించినట్లుగా ఏ మార్పు నీలో కనపడదు, కుటుంబంలో కనపడదు, ఇంట్లో కనపడదు, ఒంట్లో కనపడదు, చెప్పండి, జేబులో కనపడదు. ఇవాళ కాబట్టి రేపు అన్న ఒక 100 రూపాయలు సంపాదిద్దామని అనుకుంటే రేపు రావు. యేసు రక్తమే జయం. వారం రోజుల నుంచి ఇసుకరాట్లా మనకి. ఏ రోజు రోజు ఫోన్ చేస్తాం, ఇవాళ రాకపోతే రేపన్నా వస్తే నేను అన్నారు. ఇప్పుడు ఇసుక రావట్లేదు కాబట్టి చచ్చిపోయాడంటే అర్థం ఏంటి? కోరింది ఆయన. నీకు బుర్ర అసలు ఏమన్నా పని చేస్తున్నా నీకు? యేసు రక్తమే జయం. నీ స్కోర్ 100 మంది అంట, ఆమె కూతురు నీ స్కోర్ అనలేదంట, అందుకని అయితే ఊరి పెట్టుకుందంట. నీ స్కోర్ పాటి చేసిందా నీ జీవితం? చెప్పండి, నీ స్కోర్ లోనే ఉందా నీ జీవితం? అంటే నీకు నీ జీవితం ఎంత విలువైందో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మానవ జీవితం చాలా విలువైంది, అదే సమయంలో చాలా అల్పమైంది. ఒక్క క్షణం మీరు తప్పు ఆలోచన చేస్తే ఆ క్షణంలో మీ జీవితం అయిపోద్ది. అర్థమవుతుందా మీకు? తర్వాత సత్యనారాయణ గారు ఉండేవాళ్ళుగా, డాక్టర్ గారు, ఆయన కేసులు స్పెషలిస్ట్, తాగిన వాళ్ళని కక్కించటంలో. ఒక ఆయన తాగాడు తోటల్లో, ఒక ఆయన తాగితే తీసుకెళ్లారు. నేను అప్పుడు యవనస్తుడిగా ఉన్నాను. లోపలికి పైప్ వేసాడు గొంతులోకి. తాగింది ఎందుకోసం? చచ్చిపోదామని. ఇక ఇప్పుడు కేకలాడుతున్నాడు, అక్కడ పైప్ వేసి లాగుతుంటే బయటికి. ఏం లాగుతున్నాడు? ఒక పక్క పోస్తున్నాడు, ఒక పక్క లాగుతున్నాడు. ఏం లాగుతున్నాడు? ఆ మందంతా మామూలుగా ఉంటుంది అనుకున్నారండి, మజాగా ఉంటుంది అనుకున్నారా? అంత మజాగా ఏముండదు, చాలా భయంకరంగా ఉంటది. అమ్మో, కేకలు, బొబ్బలు, కాళ్ళ దగ్గర ఇద్దరు పట్టుకుని, చేతులు ఇద్దరు పట్టుకుని మొత్తానికి కక్కిందంత లాగుతున్నారు. నేను ఈ మాట చెప్తున్నాను, చచ్చిపోవడం చాలా తేలిక, ఒక క్షణంలో ప్రాణం పోతుంది. కానీ ఆ తర్వాత చాలా దయనీయమైన పరిస్థితులు ఉంటాయి. ప్రియులారా, భర్త ఏదో అన్నాడనో, భార్య ఏదో అందనో, తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వలేదనో, లేకపోతే అందరి ముందు అవమానపరిచారనో, నన్నేదో అనుమానంగా చూశారనో, కొద్దిమంది అన్నిటికీ అనుమానంగా చూశారని. నిన్న విజయవాడలో మొన్న 3 రోజుల క్రితం సంఘటన జరిగింది. 8th క్లాస్ పిల్లని మార్కులు తక్కువ వచ్చిందని టీచర్ మందలించాడు. మందలిస్తే ఆ పిల్ల వాష్రూమ్కి వెళ్తానని అడిగిందంటే కొంతసేపు అయిన తర్వాత. సరే పంపించాలిగా, ఆడపిల్లగా వెళ్ళమన్నాడంట మాస్టర్. వెళ్ళి పై అంతస్తు 4వ అంతస్తుకి వెళ్ళి దూకేసి. అంటే ఇక ఆ ఉద్దేశం ఏంటి? అర్థమవుతుందా? నాకు ఒక పాప ఉంది, లైవ్ లో ఉందా కాబట్టి పేర్లు చెప్పను, కానీ ఆ పిల్ల కూడా అంతే. సార్ మీరు క్లాసులో కొట్టాలనుకుంటే మీ ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళి ఎవరు లేనప్పుడు కొట్టండి అంటే ఏంటంటే పరుగు పోతుందంట. ఓ 8th క్లాస్ ఏమున్నావుకి కొట్టాలనుకుంటే కొట్టండి, కానీ క్లాసులో కొట్టద్దు సార్, అందరి ముందు ప్రెస్టేజ్ పోద్ది. అసలు కోరింది ఆయన. ఒకవేళ కొట్టామో ఇప్పుడు ఏమవుతుంది అనమాట, ఇక పరువుతో పాటు ప్రాణం కూడా పోతుంది. ఎంత విచిత్రమైన మనుషులు సమాజంలో పెరుగుతున్నారో. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, దరిద్రుడు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? దేవుడు తన కాలంలో అతడిని పిలిచాడు, అంతే తప్ప తన కాలానికి ముందే అతడు వెళ్ళిపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బతుకు బండి లాగటం కష్టమైనా మీరు నడపాల్సిందే తప్ప చచ్చిపోవడానికి వీల్లేదు. మనుషులందరూ మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మీరు బ్రతకాలి తప్ప చచ్చిపోవడానికి అస్సలు. మా ఇంట్లో గాని, మా ఇంటి పక్కన గాని, మా చుట్టాల్లో గాని ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదంటే ఇంకెందుకంటే బతుకన్నమాట. మనము బ్రతికి తీరాల్సిందే.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు బ్రతకడం అంటే ఏంటో ఇతరులకు చూపించాలి. అంతే తప్ప మీరు బలహీనులైపోయి చచ్చిపోవడానికి ఆలోచన చేసి మీ గురించి అయ్యో బలహీనమైన సాక్ష్యంతో మీ జీవితం ముగించబడటం ఘోరం. అర్థమవుతుందా? ఆ దరిద్రుడు చనిపోయి కదా, ధనవంతుడు చనిపోయాడు, కానీ అతడు చనిపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అని ధనవంతుడు కూడా చనిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది కానీ మీరు కూర్చొని చెప్తున్నారుగా, మేము కూడా మెల్లగా కొంచెం పడుకుని ఉందామన్నట్టు చూస్తున్నారు మీలో కొద్ది మంది. అమ్మ పడుకోమా, మీకు వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. నేను కూడా ఎట్లా పాతి పెట్టారు? పాతి పెట్టడం గురించి పెద్దగా రాయలేదు, కానీ డైరెక్ట్ గా ఒకే మాట రాశాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవ దూతల చేత. ఇది మన నిరీక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది క్రైస్తవుని నిరీక్షణ. దేవుని బిడ్డల నిరీక్షణ ఏంటో తెలుసా? మనం ఒకరోజు చనిపోతాం. డబ్బులు ఉన్న వాళ్ళు చనిపోతారు, అధికారంలో ఉన్న వాళ్ళు చనిపోతారు, ప్రధాన మంత్రులు చనిపోతారు, కానీ మనం కూడా చనిపోతాం. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? మనం చనిపోయినప్పుడు ఒకవేళ పెట్టి కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందేమో. మనం చనిపోయినప్పుడు పువ్వులు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందేమో. కానీ భూమి మీద నీ కార్యక్రమం ఎలా జరిగినా కంగారు పడవలసిన, కానీ నీ కోసం దేవదూతలు వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియులారా, పరలోకం నిజం, దేవుడు ఉన్నాడనే మాట నిజం, దేవదూతలు ఉన్నాయనే మాట ఇవన్నీ ఉట్టి మాటలు రా. ఊరికే కాలక్షేపం కోసం, పాస్ట్ గారులు బొవ్వ కోసం చెప్తున్నారనే మాట ఒట్టి మాట. అర్థమవుతుందా? ప్రియులారా, మీరు భూమి మీద దేవుని కొరకు జీవించండి. మీ మరణం దేవుని దృష్టికి విలువైంది. దేవుని స్తోత్రం. ఎవరు విలువైన వాళ్ళు దేవుని కంటే? ధనవంతులు విలువైన వాళ్ళు కాదు, అందగాళ్ళు విలువైన వాళ్ళు కాదు, ఆటగాళ్ళు విలువైన వాళ్ళు కాదు, పాటగాళ్ళు విలువైన వాళ్ళు కాదు. ఎవరు విలువైన వాళ్ళు అంటే, ఏ వ్యక్తి అయితే తన కొరకు కాక దేవుని కొరకు జీవిస్తాడో అతడు దేవుని దృష్టికి విలువైన వాడు. అతని మరణం కూడా విలువైనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూతలే వస్తుంటే మీకేం రోగం? చచ్చిపోతే రాకపోవటానికి? అమ్మో వెళ్ళకూడదమ్మా. ఇప్పుడే శంకుస్థాపన చేశాం. 6 నెలలు వెళ్ళొద్దన్నాడు పాస్టర్ గారు. వెళ్ళొద్దన్నాడు ఏంటి 6 నెలలు? ఎవడాడు వెళ్ళొద్దన్నది? ఇంట్లో అంటే భార్య ప్రెగ్నెంట్ అంట, అందుకనంట వెళ్ళకూడదంట. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ఇదిగో శుక్రవారం నేను పాలెంకుపాడు, తల్లి చనిపోతే పాలెంకుపాడు వెళ్ళా. అందరు కూడా వద్దాం అనుకున్నాం కదా, కుదరలేదు. అక్కడికి వెళ్ళా. పుట్టినరోజుకి వెళ్ళడం కంటే కూడా చచ్చిపోయిన చోటుకి వెళ్ళటం, నా పిల్లలకు క్షేమని వెళ్ళా. అర్థమవుతుంది. పుట్టినరోజుకి వెళ్తే బిర్యానీ పెట్టేవాళ్ళు, అక్కలు కానుక ఇచ్చేవాళ్ళు. వీటికంటే శ్రేష్టమైనది అక్కడ ఉంది. ఆమె దేవుని బిడ్డ. ఆ రాత్రి మళ్ళీ అయ్యగారు చనిపోతే వెళ్ళా. మన ఇల్లు 10 మొదలెట్టావా? వెళ్ళొచ్చా? చెప్పండి. చచ్చిపోయిన చోటుకి వెళ్ళకూడదు అట్టా చెప్పరు. మన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? కుదరలేదమ్మా. లోపల ఏముంటుందో తెలుసా? ఎవడో చెప్పింది గుర్తుంటుంది, దాన్ని పట్టుకుని అలాడుతూ ఇది చెప్తే అయ్యగారు తిడతాడు, ఒకవేళ డైరెక్ట్ గా తిట్టపోయినా వాక్యంలో పెట్టన్నా తిడతాడు, కాబట్టి ఈ గొడవ అంతా ఎందుకని కుదరలేదమ్మా. అసలు ఆ రోజే విపరీతమైన నడుము నొప్పి వచ్చిందమ్మా. అసలు లెగలేపోయానమ్మా. లేదు ప్రియులారా, బైబిల్ చెప్తుంది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట. అసలు దేవదూతలు వచ్చారంటండి అక్కడికి. మనం వెళ్తే ఎంత ఆశీర్వాదం చెప్పండి. చెప్పండి. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా? స్త్రీలు వెళ్ళొచ్చా?
వెళ్ళకూడదు. మాది వాళ్ళ తాతయ్య గారు చనిపోతే వాళ్ళు అడ్డం పడిపోయారు. వరాపట్నం అది వెళ్ళకూడదు, అది మొత్తానికి బండి ఎక్కేసి పరిగెత్తుకు వచ్చేసింది. మాది వాళ్ళు చెప్తారు మిమ్మల్ని, మీరు గుర్తు పెట్టుకోండి, మంచికి అడ్డం పడరు, చెడుకి అడ్డం పడరు, కానీ మంచికి మాత్రం భక్తి చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడే వాళ్ళ లోకంలో ఉన్నారు. మనం భయపడవసరం లేదు. మరణం దేవుని దృష్టికి విలువైంది. దేవుని బిడ్డల దగ్గరికి మనం వెళ్ళడం మనకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు మనుషులకు భయం. ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు వస్తారు భోజనానికి. తినకూడదంట. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు, మైలేమి లేదు. మైల అనే మాటకి అసలు అర్థమే లేదు. ఇవన్నీ ఒట్టి మాటలు. నీ జీవితం విలువైంది. ప్రభు నిన్ను రక్షించాడు. నీవు దేవుని బిడ్డవు. నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని కొరకు జీవించే నీ జీవితమే కాదు, నీ మరణం కూడా విలువైందని గుర్తుపెట్టుకో. నీవు ప్రతి మరణంలో అటెండ్ అవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడని వాడే అన్నిటికీ భయపడతాడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డాడు. పిల్లికి భయపడేవాడు, తుమ్ముకి భయపడేవాడు. ఏ క్రైస్తవుడు చెప్పండి. పిల్లి వచ్చిందంటే ఎదురు నీకు ప్రయాణం ఆపేసుకున్నాడు. వద్దులే వాళ్ళు వద్దులే చెప్పండి. తుమ్ము రాకుండా ఎంతమంది ఆపుతాం? ప్రపంచంలో తుమ్మకుండా ఉండరు ఆ క్షణంలో ఎవరైనా? నీ ఎదురుగుండా తొమ్మనుడు ఉన్నాడేమో, కానీ ప్రపంచంలో తొమ్మనుడు ఉండడా? మరి నువ్వు ఏ క్షణం ప్రయాణం చేయలేవు అసలు. ఇవన్నీ మూఢ నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు. మనుషుల్ని గుడ్డోలు చేసి కొద్దిమంది ఆడించిన ఆటలు అవి. వాటన్నిటిని పక్కన పడేయండి. చనిపోయిన ప్రతి చోటకి వెళ్ళండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా సార్లు మీకు చెప్పా, మొట్టమొదటి సెలవు నేను ఉద్యోగంలో చేరింది మొట్టమొదటి సెలవు సేవలమ్మ గారు చనిపోయినప్పుడు పెట్టాను. ఫిబ్రవరి నెలలో అనుకుంటా ఆమె చనిపోయింది. గోలెత్తిపోయారు మా స్టాఫ్ అంతా. అసలు సర్వీసులో చేరావు, మొట్టమొదటి సెలవు శుభకార్యానికి పెట్టుకోవాలని మా పక్కన స్టాఫ్ అందరూ ఉచిత సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. అలాగే సార్ అని సెలవు పెట్టాను. దీనికి మీరు నమ్మండి, నేను ఇప్పటి వరకు ఈ 19 సంవత్సరాలు ఉద్యోగం వచ్చి ఈ 19 సంవత్సరాల్లో అనారోగ్యం కొరకు సెలవు పెట్టి 7 మీద లెక్కట్టొచ్చు. అంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగం చేయడానికి అవకాశం ఇచ్చారు. నేను పెట్టే సెలవుల్లో ఎక్కువ సెలవులు సేవ కొరకే, ఎక్కువ సెలవులు దేవుని పని కొరకే. అంతే తప్ప నేను ఆరోగ్యం బాగోక సెలవు పెట్టిన రోజులు దేవుడు ఇంతవరకు ఎక్కువ తీసుకురాల. ఉన్నాయి, అసలు లేవని చెప్పను, కానీ చాలా తక్కువ. 18 × 20 లెక్కెడితే 360 రోజులు సెలవులు. అందులో ఒక 10-15 రోజులు మాత్రమే నేను నా కొరకు సెలవు పెట్టుంటాను. మిగతా అన్ని సెలవులు దేవుని పని కొరకు చేయడానికి సహాయం చేశాను. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం. మీరే బలహీనమైన ఆలోచనలతో మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకండి. ఈ దరిద్రుడు చనిపోతే అంట ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పోయేంత వరకు నీతో యేసయ్యా, తుది శ్వాస వరకు నీతో నేను వద్దామనుకున్నాను, కానీ మా అత్తయ్య అండి అడ్డం పడిపోయింది. పెద్దవాళ్ళ మాట ఎంతమంది బైబిల్ చెబుతుంది కదండి, అందుకని పెద్దవాడు నీకు తోసేసి ఏమొస్తావులే అని ఇంట్లో పడుకున్నానండి. ప్రార్థన చేస్తేనే ఉన్నానండి పడుకున్నా, కానీ ఇదిగో కార్యక్రమం బాగా ఓ ఏం చెప్పావు సాగదీసి. నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా అందరి ఇంట్లో ప్రార్థన చేస్తారులే, సరేనా? జరిగిపోద్ది కార్యక్రమం, నీ శవం కుళ్ళిపోద్ది ఇంట్లో.
అర్థమవుతుందా? కనీసం మొయ్యటకు నలుగురు ఉండరు. యేసు రక్తమే జయం. ప్రియులారా, మరణానికి భయపడకండి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఎంట్రన్స్ ఏంటో తెలుసా? పరలోకం వెళ్ళడానికి మరణమే. మనందరం పరలోకం వెళ్ళాలనుకుంటాం కానీ చచ్చిపోకూడదు. ఎట్లా జరుగుతుంది? అందరి కోరికేంటి, ప్రభా ఏదేమైనా కానీ నన్ను మాత్రం పరలోకంలో పడేయ్యా, కానీ సావు మాత్రం నా దగ్గరికి రానివద్దు నాయన. ఎట్లా జరుగుతుంది? ప్రపంచంలో భూమి మీద ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుడితే ఏలియా, హనోకు వీళ్ళిద్దరు మాత్రమే మరణం చూడుకోకుండా కొనుక్కోబడ్డారు. నడుస్తూ ఏలియాని తీసుకెళ్లిపోయాడు. నడుస్తూనే హనోకుని ప్రభు వీళ్ళిద్దరు మాత్రమే మరణం చూడకుండా వెళ్ళిపోయారు. ఎన్ని కోట్ల మంది భక్తులు పుట్టలేదు చెప్పండి? కానీ అందరినీ దేవుడు మరణం గుండానే తీసుకెళ్లాడు. కాబట్టి మనం పరలోకం చేరాలంటే, దేవదూతలు మన దగ్గరికి రావాలంటే ఒక శుభ గడియ ఏంటి తెలుసా? మరణించే గడియ. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకు మరణం అశుభం కాదు. దేవుని నమ్మిన బిడ్డలకు మరణం ఒక శుభ గడియ. దేవుని స్తోత్రం. కొంచెం మరణం అంటే దుఃఖం, మజాగా ఏమి ఉండదు, ఆనందంగా ఏమి ఉండదు, మజాగా ఏమి ఉండదు. కానీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హెవెన్. దేని కొరకైతే ప్రయాసపడ్డామో, దేని కొరకైతే ప్రార్థన చేసామో, దేని కొరకైతే ఉపవాసం ఉన్నామో, దేని కొరకైతే నీతిగా ఉన్నామో ఆ రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం. ఇక అది మన శుభప్రదమైన నిరీక్షణ. ఇక నిరీక్షణతో పని లేదు. దరిద్రుడికి నిరీక్షణతో ఎదురు చూడాలా? దేని కొరకైతే ఎదురు చూసాడు అందులోకి తీసుకెళ్లిపోతున్నారు దేవదూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరలోకం నిజం, నరకం నిజం. పరలోకం చేరాలంటే, నరకం తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తే మార్గం. ఇంకొక మార్గం ఏది లేదు, లేదు, లేదు. నచ్చినా నచ్చకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఇష్టమైనా కాకపోయినా ఇదే నిజం. దేవుని స్తోత్రం. ఈ మాటకు కట్టుబడిపోయి దరిద్రుడు దరిద్రుడుగానే బతికాడు. స్థితే మారలేదు, కానీ ప్రభువులో ఉన్నాడు. ప్రభువుని బట్టి అతిశయించాడు. ప్రభువుని బట్టి జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకున్నాడు. ఒకరోజు దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయాడు. ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటుందంటారు ఆనుకుంటుంటే? తల్లివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ సన్నిధిలో ఒదిగి తినయ్యా. ఎట్లా ఉందండి బిడ్డకి? చెప్పండి. తల్లి ఒడిలో పడుకున్నప్పుడు బిడ్డకి ఎలా ఉంటుంది? ఏం పరిపిస్తుంది ఆనందం? చెప్పండి. ఏది ఇవ్వదు తల్లి ఒడిలో ఉన్నంత ఆనందం. ఇప్పుడు దేవుడంట దేవదూతల చేత ఈ లాజరుని ఎక్కడ తీసుకెళ్లాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక కురుపులు లేవు, ఇక ఆకలి లేదు, ఇక దప్పిక లేదు, ఇక చీకు లేదు, ఇక చింత లేదు, ఇక కలవరం లేదు, ఇక ఏ టెన్షను. కుక్కల కోసం ఎదురు చూడాల్సిన అవసరం దేనికోసం? కురుపులు ఇంకేమీ లేదు. శ్రేష్టమైన రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప నెమ్మది ఉండే రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తాను కానీ టైం అయిపోతున్నాయి ఉండదు నాకు లోపల. నెమ్మది లేదు. కానీ పరలోకంలో ఏముంటుంది? ఇక నెమ్మదే నెమ్మది. ఇక టెన్షన్ లేదు. లంచ్ టైం అయిపోతుందేమో, పిల్లలకి ఆకలి అవుతుందేమో, లేట్ అయిపోతుందేమో, ఇసుక్కున్నారేమో, ఈ టెన్షనే లేదు. ఒకే ఆనందం. దేవుని స్తోత్రం. మీరు చదివితే 24, 25 వచనంలో ఆ మాట మీరు చూడండి. ఇలా అలాగుననే అంతా చదవలేదు కానీ ఆ మాట చూడాలి మీరు. లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెంకిటింట్లో ఉన్నప్పుడు మొబ్బట్టి వర్షం పడితే చాలు ఏంటి భవనం, ఇక నెమ్మది లేదు. ఎక్కడ మునిగిపోద్దు. ఒక రోజు అయితే
పసార్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ఇక మైకేలు ఏడుతున్నాడు. ఇక ఏడుపు శోకండాలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆడున్నప్పుడే నీళ్లు మునిగిపోయినాయి. ఈ కింద ఫ్రిడ్జ్లు, ఏసీలు, అదేమంటారు, వాషింగ్ మిషన్లు అన్ని మునిగిపోయినాయి. అది చూసాడు వాడు. ఆ గోడ మీద నుంచి ఎక్కించి పక్కన మొదటి అంతస్తు బిల్డింగ్ ఉంటే ఆ మొదటి అంతస్తు బిల్డింగ్ లో దాక్కుని బతికారు. నెమ్మది ఉంటుందా చెప్పండి? నీళ్లు లోపలికి వస్తుంటే నెమ్మది ఉంటుంది. మనం అనుకున్నాం ఇక ఇప్పుడు బిల్డింగ్ కట్టుతాం, ఇక హాయిగా పడుకోవచ్చు అని. ఉంటుందా నెమ్మది? అప్పుడు ఉండే సమస్యలు. నెమ్మది ఉండే స్థలం పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రభు మీద అనుకున్నా, భూమి మీద ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని రాజ్యం గొప్ప నెమ్మది కలిగిన రాజ్యం. అయితే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు ఉంటుంది ఈ నెమ్మది చెప్పండి? యుగ యుగాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెమ్మది మీకు కావాలా? దేవుని రాజ్యంలో నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నారా? లేక ధనవంతుడి వలె నరకంలో యాతన పడాలనుకుంటున్నారా? మీరే ఈ భూమి మీద తేల్చుకోవాలి. చాలా సార్లు మనం చనిపోయిన తర్వాత ఏదో చేస్తాం. మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు కదా, పాతి పెట్టడానికి చాలా హడావుడి చేస్తుంటారు. 11వ రోజునో 15వ రోజునో ఏం పెట్టుంటారు? వాళ్ళేమో పెద్ద కర్మ, మనమేమో అది పేరు ఒకటి మారద్దు అంతే. సిస్టమ్ అంతా ఒకటే. జ్ఞాపకార్థ కూడికి పెడతాం, ఆదరణ కూడిక అని పెడతాం. ఏం చేస్తుంటారు? ధనవంతుడు కాబట్టి చాలా మంది పాస్టర్ గారు వచ్చి ఉంటారు. పిలుస్తారు అందరినీ. ఏం చెప్పుంటారు పాస్టర్ గారు అందరూ? ఇదిగో ఈ ధనవంతుడు చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడు, అందరికి మేలు చేశాడు అని. చచ్చిపోయినప్పుడు ఏం చెప్తాం? ఎంత చెడ్డోడైనా కానీ ఇక మామూలుగా కొడతాం అంతేగా. లోపలేమున్నా కానీ బయటికి మాత్రం ఇంద్రుడు చంద్రుడు అంటాను చూసారా, అట్లా చెప్తాం. చెప్పి ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా, ఈ ఆత్మను శాంతి దయచేయి ప్రభువా, నీ సన్నిధిలో చేర్చుకోనాయనా. శాంతి దయచేస్తాడా? దయచేశాడా? ఇక్కడ చెప్పండి. అక్కడ ఏమన్నాడు బైబిల్లో? చదవండి ఆ మాట. 23 చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఇక్కడ పాస్టర్ గారు ఏమని చెప్తున్నారు? ప్రభువా, ఆ ఆత్మకు శాంతి దయచేయండి నాయనా అని కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. కొవ్వొత్తులు వెలిగిస్తే, ప్రార్థన చేస్తే శాంతి కలుగుద్దా? కొంతమందికి ఈ మాటలు చెప్తుంటే కష్టంగా ఉంటుంది. ఆ ఆత్మకు శాంతి కలిగి ఇక ఏం చేయమని చెప్పాలి? ఏం లేదు. ఆడు తిరిగినంత కాలం తిరిగి, తాగినంత కాలం తాగి, సుఖంగా తిరిగినంత కాలం తిరిగి, నచ్చినట్టుగా బ్రతికి, దాన్ని ఏమంటారు, గంతులేసి డ్రామాలేసి ఇచ్చలవిడిగా బ్రతికి ఇప్పుడు ఆత్మకు శాంతి అంటే కుదురుద్దా? నీలో కొద్దిమంది సేవకులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎన్నడూ చనిపోయిన మనిషి దగ్గర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయకూడదు. అది సరైన ప్రార్థనే, వాక్యానుసారమైన ప్రార్థనే కాదు. దేవుని స్తోత్రం. విశ్వాసులు మీరు కూడా ప్రార్థన చేయమంటే గబగబా, ప్రభువా ఫలానా ఆయనకు ఆత్మకి శాంతి దయచేయి ప్రభువా, ఇదిగో నాయన ఆ బిడ్డలను ఆదరించయ్యా. బిడ్డలను ఆదరించమంటే తప్పులేదు. విడిచబడిన కుటుంబం కొరకు ప్రార్థన చేయడం తప్పులేదు. కానీ చనిపోయిన మనిషి కొరకు మనం ఏమీ చేయలేము. అతని క్రియలు అతని వెంట వెళ్ళాయి. దాన్ని బట్టి అతడు అక్కడ తీర్పులో నిలబడతాడు. అక్కడ సరైన తీర్పు జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లాయర్లు మంచిని చెడుగా తిప్పేస్తారు, చెడుని మంచిగా తిప్పేస్తారు. చంపేసిన వాడిని బయట తీసుకొచ్చేస్తారు, నిర్దోషిని తీసుకెళ్లి లోపలేసేస్తారు. కానీ అది ధవల సింహాసనపు తీర్పు. న్యాయాధిపతి అయిన దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు.
దోషులను నిర్దోషులుగా ఎంచడు ఆయన, నిర్దోషిని దోషిగా చూడ్డు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయకూడదు. కొవ్వొత్తులు వెలిగించాల్సిన అవసరం, సాంబ్రాణి పుల్లలు వెలిగించాల్సిన అవసరం, ఇదంతా ఒట్టి పనులు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. శరీరం మిగిలింది కాబట్టి దాన్ని మట్టిలో కలపడమే మన పని. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఆ లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? జీవ గ్రంథము, వేరొక గ్రంథము అని 2 గ్రంథాలు ఉన్నాయంట కదా. మన వాళ్ళు చిత్రగుప్తుడి చిట్ట అంటారు. చిత్రగుప్తుడు ఏమి లేడు అక్కడ, ప్రభువే ఉన్నాడు. ఆయన అన్ని పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు నీవు ఏమేమి చేశావో అంతా గ్రంథస్థం చేయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. ధనవంతుడికి ఇక్కడ ఏం జరిగిందంటే పాతాళములో బాధపడతాడు. ప్రియులారా, ప్రాణం పోయిన తర్వాత మనం ఎంత అంగలార్చన చేసేది ఏమి లేదు. ధనవంతుడు ఇక్కడ ప్రార్థన చేశాడు కానీ అతని ప్రార్థనలకు జవాబు దొరకలేదు. అతడు ఆశించినట్టుగా అతడికి ఒక చిన్న నీటి బొట్టు కూడా రాలేదు. రాదు. ప్రార్థన చేయడానికి సమయం భూమి మీద ఉండగానే. అర్థమవుతుందా? చచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేదేమి లేదు. ఒకవేళ చేసినా అక్కడ నీ మొరలు వినబడవు, నీకు జవాబులు రావు, నీవు అనుకున్నది ఏది దొరకదు. భూమి మీద ఉండగానే ప్రార్థన చేయాలి, భూమి మీద ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి, భూమి మీద ఉండగానే యేసు దగ్గరికి రావాలి, భూమి మీద ఉండగానే పాపాన్ని విడిచిపెట్టాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. నీ కొరకే జీవించడం కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవించాలి. అదే కాకుండా నీతో ఉన్న ప్రజలను చూడాలి, వారిని దేవుని ప్రేమతో ప్రేమించి వారికి ఏదో ఒక సహాయం చేయాలి. అసలు ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టినాడు. ఇప్పుడు నీటి బొట్టు అడుగుతున్నాడు. ఇది కూడా ఆ పడిపోయిన ఇసుకలో పడిన మట్టిలో పడిన దుమ్ము అయిపోయిన రొట్టె ముక్కలు ఏం తింటావు? బోళ్ళ రొట్టెలోనే ఒక రొట్టె తినమనొచ్చుగా. ఒకవేళ నీకున్నదని విర్రవీగుతున్నావేమో, ఒక రోజు నువ్వు చేయి దాచే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నీ మొర వినపడకుండా ఉండాలంటే నువ్వు అట్లా బ్రతుకు స్వార్థంతో. కానీ ఆ రోజు దేవుడు నీకు కృప చూపాలంటే నీకు ఓపిక ఉన్నప్పుడు, నీకు డబ్బులు ఉన్నప్పుడు, నీకు అవకాశాలు ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇతరులకు సహాయం. నాకే లేక సత్తనా, ఎప్పుడు ఇదే గొడవ కదా. ఏమన్నా అన్నావు అనుకోండి, అక్కడ నాకెక్కడ ఉంది అసలు, నాకే. నీకు లేవంటాం అలవాటు అయిపోయింది. కొద్దిమంది ఇది ఎట్లా అలవాటు, ఏమని ఏడితే గానీ వ్యవసాయం సాగదంట. చెప్పండి, వ్యవసాయం సాగాలంటే ఏంటంటే, ఏమ్మా ఎట్ట ఉంది పంట? ఏం బాగుంది, ఎండిపోతుంది కదా. ఏం బాగుంది, మొత్తం ఓదు మొక్కలేగా. ఒక్కరోజు కూడా బాగుందని చెప్పడం. సరే ఎంత పండిది, ఎంత పండిది, అప్పుడు కూడా అంతే. యేసు రక్తమే జయం. జాగ్రత్త, మనము ఇతరులకు సహాయం చేయాలి. నీకు సహాయం దొరకాలంటే నీవు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. నేను ముగిస్తున్నాను. యాతన పడుతున్నాను ప్రియులారా. భూమి మీద ఉండగానే దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలన్నీ కాలదనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. ప్రభు మీకు ఇచ్చిన అవకాశం, దేవుని కొరకు మీ జీవితాన్ని జీవించండి. ప్రభు పనిలో మీరు ఉండండి. ఒక్క మాట చెప్తాను మీకు, అతడు బహుగా సుఖపడ్డాడు అంటే అర్థం ఏంటంటే తన ధనమంతా తన కొరకు వాడుకున్నాడు, తనకున్న వనరులన్నీ తన కొరకు వాడుకున్నాడు. దీనిని దేవుడు లెక్కలోకి తీసుకోవాలా. శబాష్, వేస్ట్ ఏం చేయలే, మంచి పదార్థాలే తిన్నావు. వేస్ట్ ఏం చేయలే, మంచి కారే కొనుక్కున్నావు. వేస్ట్ ఏం చేయలే, మంచి బట్టలే కొనుక్కున్నావు అని శబాష్ అల్లా దేవుడు. అంతా తన కొరకే వాడుకున్నాడు, ఇతరుల కొరకు వాడలేదు, దేవుని కొరకు అసలు వాడలేదు. గుర్తు పెట్టుకోండి, మీ కొరకు వాడుకునేది లెక్కలోకి రాదు. అర్థమవుతుంది? ఈ రోజు కేజీ కూర తెచ్చుకున్నారా, పావు కేజీ తెచ్చుకున్నారా అని దేవుడు అడగడం. కానీ ఒక మొక్క పక్కనోడికి వేసావని దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కొరకు వాడుకునే దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుని గొప్పగా చూడ్డం. అర్థమవుతుందా మీకు? మీరు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, మీ సమయాన్ని దేవుని కొరకు వాడాలి,
మీ ధనాన్ని దేవుని కొరకు వాడాలి. దేవుడు మీకు ఇచ్చిన సమస్తాన్ని, బలాన్ని దేవుని కొరకు వాడాలి. అది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దానికి మీకు ప్రతిఫలాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యం చదివితే, నేను న్యాయాధిపతులు 1వ అధ్యాయం చదువుతుంటే అదోని బెజక్ ఉన్నాడు అక్కడ. అదోని బెజక్ ఏంటి పేరు? 1వ అధ్యాయంలో అతని మీదకి వచ్చాట ఇశ్రాయేలీలు అతని బొటనేళ్ళని కత్తిరించారట. ఎన్ని బొటనేళ్ళు ఉంటాయి నొయ్యలు? ఒకటేనా? 2? 4 ఉంటాయి. కాళ్ళకు 2 కాళ్ళకు 2 బొటనేళ్ళు ఉంటాయి. 2 చేతులకి 2 బొటనేళ్ళు, మొత్తం 4 బొటనేళ్ళు కత్తిరించాట. మీరు వాక్యం చదివితే అతడు బతికుండగా అంట 70 మంది బొటనేళ్ళు కత్తిరించాడట. న్యాయాధిపతులు 1వ అధ్యాయం మీరు చదవండి. చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను అక్కడ అండర్లైన్ చేసుకున్నాను. మీరు చదివితే అక్కడ అన్నాడు, అతడు చేసిన దానికి దేవుడు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు అన్నాడు. నువ్వు అందరి బొటనేళ్ళు కత్తిరించావుగా, కాబట్టి నీకేం జరిగింది తెలుసా? నీ బొటనేళ్ళు కట్టేది. చదవండి మీరు ఇంటికి వెళ్ళారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం. అర్థమవుతుంది మీకు? మీరు ఏం వెతుకుంటే అది కోసుకుంటారు. మీరు దేవుని కొరకు ఏదైనా చేస్తున్నారా? పేదల కొరకు ఏదైనా చేస్తున్నారా? ఇతరుల గురించి ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నారా? దేవుడు చూస్తాడు అది. కొద్దిమంది ప్రార్థన మొదలెట్టిన దగ్గర నుండి వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లడు, వాళ్ళ మనవడు, వాళ్ళ దూడ, వాళ్ళ గేద, వాళ్ళ పొలం, వాళ్ళ చేను, వాళ్ళ కలుపు, ఇక ఈ గొడవే తప్ప ఒక్క మొక్క కూడా పక్కనుడు బాధపడుతుంటే ప్రార్థన చేయదు. ప్రభు బిడ్డ బాధపడుతున్నాయా, ఒక చూపు నాయన, నాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. గజవాడలో మన బిడ్డ రమణ వాళ్ళ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. నేను తెలిసిన దగ్గర నుంచి కూర్చున్నా లేచినా ప్రార్థన చేస్తున్నా. ప్రభు అవని బిడ్డ నాయన, నీ సేవకుని ప్రేమించే బిడ్డ, సేవలో సహకరించే బిడ్డ, బాబురావు గారికి బాగా కుడి భుజంగా ఉండే బిడ్డ, మరి ఎందుకో భయంకరమైన బలహీనత వచ్చింది. నడవలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు. ఏమిటి అర్థం కావట్లేదు. మొన్న వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చా. ప్రార్థన చేస్తున్నా. అది దేవుడు చూస్తాడే. బైబిల్ గ్రంథంలో మనకు నేర్పించే సత్యం అది. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఇతరుల గురించి ఆలోచించాలి. మీరు ఇతరుల అవసరాలు పాలు పంచుకోవాలి. ఇతరుల కష్ట సుఖాల్లో మీరు పాలు పడాలి. ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన నియమం. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా గేదెలు, నా పాడి, లేకపోతే నా పొలం, ఇంతవరకే సరిపెట్టుకుంటానని గిరిగీసుకుంటే అసలు నువ్వు క్రైస్తవుడు కాదు. పరలోకంలో నీకు ప్రతిఫలం ఏమీ ఉండదు. వేదవాడిగా మిగిలిపోతావు. దేవుని స్తోత్రం. ఇక్కడ భూమి మీద ధనవంతుడే గాని పాతాళంలో యాతన పడుతున్నాడు. దరిద్రుడిగా మిగిలిపోయాడు. ఎంత దరిద్రుడు అంటే ఒక నీటి బొట్టు దొరకలేదంత దరిద్రుడైపోయాడు. నీటి బొట్టు దొరకట్లా. అడిగినా కూడా దేవుడు ఇవ్వట్లా. చూసారా? ఓడలు బల్లవుతాయి, జాగ్రత్త. నీ పరిస్థితి దయనీయంగా మారక ముందే దేవుని వైపు తిరుగు. దేవునికి లోబడు. భయభక్తులు కలిగి జీవించు. దేవునికి ఇవ్వవలసినంత దేవునికి ఇవ్వు. సమయాన్ని దేవునికి ఇవ్వు. ధనాన్ని దేవునికి ఇవ్వు. నీ శక్తిని దేవునికి ఇవ్వు. మన శక్తి అంతా లోకం కొరకు వాడేస్తున్నాం. మన శక్తి అంతా పిల్లలు వాళ్ళ ప్రయోజకులు చేయాలని వాడేస్తున్నాం. మరి దేవుని కొరకు ఏం చేస్తా? కొంచెం అన్నా పని చేస్తున్నావా? నేను చూస్తాను. అసలు పరదా కూడా మడత పెట్టాక ఇష్టపడరు కొద్దిమంది. ఎందుకు చేసి వాళ్ళు ఉండాలి, చేసుకుంటారు. కుర్చీ కూడా, కూర్చున్న కుర్చీ కూడా ఇంకో కుర్చీలు వేయడానికి ఇష్టపడరు. ఎందుకని? అరిగిపోతే ఒళ్ళు, కండ్లకు అరిగిపోతాయని. నీకు స్వార్థం కొరకు నీవు జీవించినంత కాలం దేవుని కృపను దూరం చేసుకుంటావు. జాగ్రత్త. ప్రియులరా, నీవు దేవుని కొరకు వాడేదంతా లెక్కలోకి వస్తుంది. నీవు ఇతరుల కొరకు ఖర్చు పెట్టేదంతా లెక్కలోకి వస్తుంది. ప్రభు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఇతరుల దగ్గరికి వెళ్తే మన సమయం వేస్ట్ అయిపోద్ది, ఆ సమయంలోనే కొంచెం పని చేసుకుంటే 100 రూపాయలు వస్తాయి కదా అని. లేకపోతే ప్రార్థనలో కూర్చుంటే, మందిరానికి వెళ్తే టైం వేస్ట్ అయిపోద్దని. వేస్ట్ కాదు, అది నీకు ప్రతిఫలం దొరికే చోటు, పరలోక ప్రతిఫలాలు దొరికే చోటు అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్ట్ గారు ఊరికే సాగదీస్తారండి, టైం అంతా వేస్ట్ అయిపోద్ది, ఊరికట్ట కనబడేసి మొహం చూపించేసి వెళ్ళిపోదంట. ఏది సమాధి అయ్యేదాకా ఉండరంట. ఎందుకని? టైం వేస్ట్ అమ్మా. ఎందుకు? అప్పుడు దాకా ఎక్కడ ఉంటావు? లేదు, స్వార్థంగా ఆలోచించు మాకు, సంకుచితమైన బుద్ధితో ప్రవర్తించు మాకు. దేవుని ఎడల భయభక్తులు కలిగి విశాలమైన హృదయంతో, దేవుని మనస్సుతో, దేవుని ప్రేమతో జీవించు.
ప్రభు నీకు ప్రతిఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. కొద్దిమంది బుద్ధిలో దరిద్రులు, కొద్దిమంది మనసులో దరిద్రులు, కొద్దిమంది ఇచ్చే విషయంలో దరిద్రులు, కొద్దిమంది దేవుణ్ణి స్తుతించే విషయంలో దరిద్రులు, కొద్దిమంది ఉపవసించి ప్రార్థించే విషయంలో దరిద్రులు. వాళ్ళు ధనవంతులే గాని, అన్ని ఉన్నాయి గాని పేరుకి, కానీ ఆత్మీయంగా వారు దరిద్రులు. అలా ఉండకుండా జాగ్రత్త పడదాం. పరలోకం ఎదురు చూస్తుంది మన కొరకు. పరలోకం దిశగా ప్రయాణం చేద్దాం. ఇదిగో అపవాది పాతాలని నోరు తెరిచి చూపెట్టాడు, నేను అమాంతం పడేయాలని. అటు పోకుండా జాగ్రత్త పడదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.